ఇది ఫింక్షన్ల గురించి మాట్లాడుతూ ఉండు సార్, ఒకసారి చూడండి. అంటే ఎమోషనల్గా ఏదో అంటే ఇప్పుడు పేదల పింఛన్లు ఆపేసి మనం బోనస్లు తీసుకుందామా అని అడుగుతూ ఉన్నాడు. ఎందుకు పేదల పింఛన్లు కట్టేందుకు ఇక్కడ బోనస్లు అది చేయాలి? ఒకవేళ వీళ్ళకు బోనస్ ఇవ్వాలంటే పేదల పింఛన్ ఆగిపోవాలనే ఉంది. ఇంకో రూపకంగా ఏర్పాటు చేయి, ఇంకో రూపకంగా మేనేజ్ చేయి. ఇంత పెద్ద రాష్ట్రంలో ఇన్ని కోట్ల మంది, 4 కోట్ల మంది వాళ్ళ కష్టాల నుంచి, వాళ్ళ బాధల నుంచి, వాళ్ళ ఉద్యోగాల నుంచి ఇన్ని పన్నులు కడుతూ ఉంటారు. కట్టిన కొన్ని పన్నుల నుంచి మళ్ళీ కేంద్రం మీకు రిటర్న్ ఇస్తుంది. కొన్ని ఇన్ని జరుగుతూ ఉన్నాయి, ఇన్ని సోర్సెస్ ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకొని సింపుల్గా పెన్షన్లు బోనస్ల కాడ ఆగిపోతే ఈ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి ఎట్లయితారు? ఉంటాయి. నేను ఏమంటున్నా అంటే బాగా చెప్తే బరాబర్ ఉంటాయి. ఒక రాష్ట్రం అన్నాక అప్పులు ఉంటాయి, ఒక రాష్ట్రం అన్నాక అప్పులు ఉంటాయి. రేపు మీరు దిగిపోయిన తర్వాత ఏ అప్పు లేకుండా ఈ రాష్ట్రాన్ని ఇస్తారా? మిగులు బడ్జెట్ తోటి ఈ రాష్ట్రాన్ని ఇవ్వగలుగుతారా? ఎవడబ్బతరం కాదు.